హెచ్ఆర్పిడబ్ల్యూఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. టుడే మార్నింగ్ టు ఈవినింగ్ హెడ్లైన్స్. ఉత్తరాదిపై చలిపంజా, విమానాలు రైళ్లు ఆలస్యం, జడ్చర్లలో లారీ ట్రావెల్స్ బస్సు 2 మృతి, హైదరాబాద్ నుంచి సొంత ఊర్లకు బయలుదేరిన జనం, పవన్ సూచనలు ఖచ్చితంగా స్వీకరిస్తాం టీడీపీ చైర్మన్, తిరుపతి తొక్కిసాట ఘటనపై హైకోర్టులో పిల్ దాఖలు, రేపు నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా, వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా ఇవ్వాలి రేవంత్. ఇది బాగుంది. వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి. గత ప్రభుత్వం చూసినట్టయితే బీడు భూములకు పంటకు వనికి రాకుండా గుట్టలుగా ఉండు, అట్లా పంట పండేది ఏం లేదు. అలాంటి భూములకు కూడా రైతు బంధు అని చెప్పి అమౌంట్ వేయడం జరిగింది. దానివల్ల ఈ నిజమైన రైతులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ బీడు భూములు చాలామందికి కొన్ని ఎకరాలలో ఉన్నాయి. ఆ భూములన్నింటికి కూడా అక్కడ పంట పండకున్నా కూడా పంట పండించకున్నా కూడా వాటికి రైతు బంధు ఇవ్వడం జరిగింది. అది అనవసరమైన చర్య. ఇప్పుడు మన ప్రస్తుత సర్కారు అలాంటి చర్యలు చేయకుండా ఓన్లీ వ్యవసాయానికి యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని మన సీఎం రేవంత్ గారు చెప్పారు. ఈ నిర్ణయం చాలా బాగున్నది. జగనన్న కాలనీల పేరు పిఎంఏవై ఎన్టీఆర్ నగరాలుగా మార్పు, అమరావతి అభివృద్ధి పనులకు 2816 కోట్లతో టెండర్లు, విశాఖకు చెందిన యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్కు 20 ఏళ్ల జైలు శిక్ష, 2017లో ఓ బాలికపై లైంగిక దాడి కేసులో సంచలన తీర్పును ఇచ్చిన విశాఖ కోర్టు, బాధితురాలికి రూ. 4 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశం. ఓకే, సూపర్. ఇలాంటి విధవులకు ఇలాంటి శిక్షలు పడాల్సిందే. కానీ ఇది చదివి ఈ న్యూస్ విన్న తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది. గతంలో మన హీరోయిన్ ప్రత్యూష ఉన్నారు కదా, తను కూడా ఇలాంటి ఇబ్బందులకు గురయ్యే అత్యాచారానికి గురైంది. ఆ విషయంలో ఇంతవరకు తీర్పు రాలేదు. మరి ఎందుకనేది అర్థం కావట్లేదు. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కేసు పైన కూడా తీర్పుని త్వరలో ఇవ్వాలని చెప్పి నేను ఉన్నత న్యాయస్థానాన్ని కోరుకుంటున్నాను. సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్పై విశాఖ ఆర్టీఏ అధికారులు కొరడా, తనిఖీలో అధిక ఛార్జీలు, ఓవర్ లోడింగ్ చేసిన 5 ట్రావెల్స్ కంపెనీలపై జరిమానా వేసి కేసులు నమోదు. సూపర్ చర్య, ఇది బాగుంది. క్యాబినెట్ హోదా ఉన్న వారికి నెలకు 2 లక్షల జీతం అందించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జీతంతో పాటు కార్యాలయ ఫర్నిచర్ ఏర్పాటుకు 1 టైం గ్రాంట్, వ్యక్తిగత సహాయ సిబ్బంది అలవెన్స్, ఇతర సౌకర్యాల కోసం మరో 2.50 లక్షలు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వారికి నెలకు మొత్తం 4.50 లక్షలు అందనున్నాయి. ఏపీ అమరావతి గ్రామ వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్, 3 కేటగిరీలుగా సచివాలయాల విభజన, కనీసం 2500 మందికి ఒక గ్రామ వార్డు సచివాలయం, మల్టీపర్పస్ ఫంక్షనరీ, టెక్నికల్ ఫంక్షనరీలు ఉద్యోగాలు, గ్రామాల్లో టెక్నాలజీ ప్రమోషన్కు ఆస్పిరేషనల్ సెక్రటరీలు. కొత్త ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష, తన ఫోటో లేకుండా సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశం. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు. ఏపీలో జగనన్న కాలనీల పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పిఎంఏవై ఎన్టీఆర్ నగర్ పేరు మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధులతో ప్రజలకు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులలో వెల్లడించింది. కొత్త మోసం బాస్, గర్భవతులు చేస్తే 13 లక్షలు ఇస్తా అంటూ ప్రకటన. ఇలాంటి మెసేజ్లు వస్తే బీ కేర్ఫుల్. ఇది చాలా విచిత్రంగా ఉంది. గర్భవతులు చేసే 13 లక్షలు అంట, ఎవరు మరి చూద్దాం. బీహార్లోని నవడా జిల్లాలో ఫేస్బుక్లో ముఠా ప్రకటన. బాధితుల నుంచి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇతర వివరాల సేకరణ, హోటల్లో గదుల కోసం బాధితుల నుంచి డబ్బులు వసూలు, ఇచ్చేందుకు నిరాకరిస్తే బ్లాక్మెయిలింగ్ దిగిన నిందితులు, 8 మంది అరెస్ట్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. సంతానం లేని మహిళలను గర్భవతులను చేయండి, 13 లక్షలు అందుకోండి. ఈ ప్రకటన చూసి ఏదో బాగుందని వెళ్ళిన వారు నిలువునా మోసపోయారు. బీహార్లోని నవడా జిల్లాలో బయటపడిన ఈ స్కామ్ కలకలం రేపింది. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్, ప్లే బాయ్ సర్వీస్ పేరిట ముఠా ఒకటి ఫేస్బుక్లో ప్రకటనలు ఇచ్చింది. సంతానానికి నోచుకొని మహిళలను గర్భవతులను చేస్తే 13 లక్షలు పొందవచ్చని ఊరించింది. అంతేకాదు, గర్భవతులను చేయడంలో విఫలమైన 5 లక్షల వరకు పొందవచ్చని పేర్కొంది.
అంతే ఈ ప్రకటన చూసి వారు ఏదో బాగుందని పాల్గొమంటూ ఆ సంస్థను ఆశ్రయించారు. అలా వచ్చిన వారి నుంచి పాన్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు ఇతర వివరాలను నిందితులు సేకరించారు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద 799 రూపాయల చొప్పున వసూలు చేశారు. అనంతరం రిజిస్ట్రేషన్ హోటల్లో గదుల బుకింగ్స్ పేరిట డబ్బులు వసూలు చేశారు. అలాగే సెక్యూరిటీ డిపాజిట్ కింద 20,000 వరకు వసూలు చేశారు. డబ్బులు ఇచ్చేందుకు బాధితులు నిరాకరిస్తే బ్లాక్మెయిల్ చేసేవారు. ఇలా బాధితుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేశారు. ఈ ముఠా వ్యవహారంపై అనుమానంతో కొందరు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు ప్రిన్స్ రాజ్, భోలా కుమార్, రాహుల్ కుమార్ సహా 8 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 6 మొబైల్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో కస్టమర్ల ఫోటోలు, వాట్సాప్ చాటింగ్, ఆడియో రికార్డింగ్, బ్యాంక్ లావాదేవీలను గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. చేయండి పోలీసు అన్నారా, బాగా లోతుగా దర్యాప్తు చేయండి. ఇలాంటి మోసాలకు పాల్పడిన అదోనా కొడుకులని తగిన శిక్ష పడే విధంగా చేయండి. కబ్జా భూములు స్వాధీనం చేసుకొని దివ్యాంగులకు కాలనీ కట్టాలి బండి సంజయ్. ఇష్టారీతిన మాట్లాడితే సమాజం గుర్తించదు. నా పదవి ప్రజలు పెట్టిన భిక్ష బండి సంజయ్. ధరణి పేరుతో కొంపలు ముంచారు. ధరణిలో ఓ కుటుంబమే లాభపడింది. కబ్జా భూములు స్వాధీనం చేసుకోవడంలో అధికారులు వెనుకడుగు వేయొద్దు. మా సహకారం ఉంటుంది కేంద్ర మంత్రి బండి సంజయ్. సూపర్ స్టేట్మెంట్ సంజయ్ గారు, వెరీ నైస్. తెలంగాణలో జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తాం పొంగులేటి. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు. సాగు భూమి ప్రతి ఎకరాకు రూ. 12,000 ఇస్తాం. భూమిలో నిరుపేదలకు ఏడాదికి రూ. 12,000 అందిస్తాం. పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం పొంగులేటి. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయిస్తాం. 4 విడతల్లో 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. ఈ నెల నుంచే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పొంగులేటి. తొందరగా చేయండి. చాలా మంది అనుకుంటున్నారు ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ ప్రక్రియలన్నీ మీరు చేస్తున్నారు, కానీ మళ్ళీ స్థానిక ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వీటి విషయంలో కూడా జాప్యం చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాటలు కొంతమంది జనాల్లో వినిపిస్తున్నాయి. కానీ ఈ మాటలు ఒట్టి మూటల్లాగానే మిగిలించి మీరు ఈ యొక్క పనులను తొందరగా చేపట్టి విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్కు ఊరట. అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరు కావాలన్న నిబంధనలు మినహాయింపు. భద్రతా కారణాలతో మినహాయింపు కోరిన అల్లు అర్జున్. ఆదివాసీల అభివృద్ధికి పెద్దపీట వేశాం బట్టి. సబ్ ప్లాన్ తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నాం బట్టి. 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇల్లు పథకం బట్టి. మొదటి దశలో 6,000, రెండో దశలో 6,000. ఐటీడీఏలను అభివృద్ధి చేస్తాం బట్టి విక్రమార్క. తిరుపతి తొక్కిసలాట ఘటనలో బాధితుల కుటుంబాలకు సాయం. బాధిత కుటుంబాలకు బోర్డు సభ్యులు పరామర్శ. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు. తీవ్రంగా గాయపడ్డ వారికి 5 లక్షల చొప్పున పరిహారం. స్వల్పంగా గాయపడ్డ వారికి 2 లక్షల సాయం. తమిళనాడు, కేరళ, విశాఖ, నర్సీపట్నం వెళ్లి నేరుగా ఆర్థిక సాయం అందజేయనున్న బోర్డు సభ్యులు. వెరీ నైస్. కొండపోచమ్మ సాగర్లో సెల్ఫీ కోసం 7 దిగగా మునిగి 5 యువకులు మృతి. ఈ సెల్ఫీలేమో కానీ ఈ సెల్ఫీల మోజులో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా నేను యూత్కు నా తరఫున నేను చెప్పేది ఏంటంటే, మా సంస్థ తరఫున మీరు ఈ సెల్ఫీల మోజులో పడి మీరు మీ ప్రాణాలను కోల్పోయి మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి మీ తల్లిదండ్రుల ఆశలన్నీ అడియాశలు చేస్తున్నారు. అలాగే దేశ భవిష్యత్తుకు వెన్నెముక లాంటి వారు యూత్. అలాంటి యూత్ ఈ విధంగా ఈ పనికిరాని సెల్ఫీల కోసం జీవితాలను కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కావున ఇలాంటి సంఘటనలు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉంటూ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. విశాఖలో మైనర్ బాలిక మిస్సింగ్. తమకు న్యాయం చేయాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తల్లి కుటుంబ సభ్యులు నల్ల రిబ్బన్స్ కళ్ళకు కట్టుకుని ఆందోళన. మిస్సింగ్ అయ్యి 25 రోజులు గడుస్తున్నా లభ్యం కాని ఆచూకీ. తమ కూతురు తమకు కావాలంటూ కుటుంబ సభ్యులు కన్నీటి వ్యధ. నేను ఈ విషయంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మిస్సింగ్ అయ్యి ఎన్ని రోజులు ఏంటంటే 25 రోజులు గడుస్తున్నా కూడా లభ్యం కాలేదంట. చూడండి, ఏపీ పోలీస్ వారికి నా యొక్క మనవి ఏంటంటే, పాపం 25 డేస్ అవుతుందంట. నిజంగా ఇప్పుడున్న టెక్నాలజీకి 25 రోజుల సమయం తీసుకుంటుందంటే మరి ఇక ఇది ఎంతవరకు మీరు మీ యొక్క డ్యూటీని నిర్వర్తిస్తున్నారు అనేది అర్థమవుతుంది.
జాప్యం జరిగిందనే విషయం ఇక్కడ పూర్తిగా అర్థమవుతుంది. దయచేసి మీరు దలుచుకుంటే పెద్ద పని ఏం కాదు, ఇది మీరు ఈజీగా పట్టుకోగలుగుతారు. కొంచెం గట్టిగా దృష్టి పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి గారి పార్థివ దేహానికి నివాళులర్పించిన శ్రీ వైఎస్ జగన్ గారు, శ్రీమతి వైఎస్ భారతి గారు కుటుంబ సభ్యులు. డాక్టర్ అభిషేక్ రెడ్డి గారు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. పులివెందులోని స్వగృహంలో అభిషేక్ రెడ్డి గారి పార్థివ దేహానికి పలువురు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల అభిమానులు నివాళులర్పించారు. ధన్యవాదాలు.